హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా ఔటింగ్ తీసుకెళ్లారు. సో ఆఫీస్ మొత్తం కూడా అందరం వెళ్తున్నాము ఔటింగ్కి. ఈ వీడియో మీకైతే చాలా బాగా నచ్చుద్ది, చాలా ఫన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, అండ్ ఇంకా మేము ఏమేమి గేమ్స్ ఆడాము ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 7కి అలా రెడీ అయిపోయి ఆఫీస్కి రీచ్ అయిపోయాము. సో ఆఫీస్ దగ్గర అయితే మేము 8కి స్టార్ట్ అయిపోవాలి అని చెప్పారు, బట్ ఇక్కడ ఆఫీస్ దగ్గర 8:30 అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్కి రెడీ అయిపోయేసి వచ్చేసాము. అండ్ ఆఫీస్ వాళ్ళే మాకు ఒక ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా వాళ్ళే మాకు సెటప్ చేశారు. హ్యాపీగా ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవడము. మా ఓన్ వెహికల్స్ అయితే ఏం కాదు. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు లేట్గా రావచ్చు. సో ఇప్పుడైతే వ్యాన్లోకి వెళ్ళిపోయి కూర్చుందాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమంది ఇలా ఔటింగ్ వెళ్ళడం అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము ఇలా వెళ్ళడం, ఎంజాయ్ చేయడం అంటే. అండ్ అటు మన ఆఫీస్ వాళ్ళతో. సో ఫస్ట్ అయితే మేము వ్యాన్లోకి వెళ్ళి కూర్చున్నాము. బ్రేక్ఫాస్ట్ని సప్లై చేస్తున్నారు అందరికీ కూడా. సో మార్నింగ్ అందరూ ఎర్లీగా వచ్చేసారు కాబట్టి ఆఫీస్ వాళ్ళే ఇలాగా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే సెటప్ చేసేసారు. సో ఐడియల్ కిచెన్ అంట. మరి ఇందులో ఏమున్నాయి, ఏమి ఇచ్చారో చూద్దాం ఓపెన్ చేసేసి. సో ప్యారలల్గా అయితే అందరూ వస్తూ ఉన్నారు. అలాగే మాకు ఈ స్కానర్ ఇచ్చారు. స్కాన్ చేసేసి ఎంతమంది అటెండ్ అయ్యారు ఈ ఔటింగ్కి అని చెప్పి లిస్ట్ కోసము ఈ స్కాన్ చేసి మా నేమ్ అవన్నీ ఎంటర్ చేయాలి. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడ లొకేషన్ అని అనుకుంటున్నారా? హిడెన్ క్యాస్టల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కంప్లీట్ లొకేషన్ అయితే వస్తుంది. సో అందరైతే ఫైనల్గా సెట్ అయిపోయారు. చాలామంది తినడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మా వాళ్ళు ఇలా చూపిస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా కదా, సో అందుకని చూపిస్తున్నారు. సో ఫైనల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అని. చూసుకున్నట్లయితే 2 ఇడ్లీ, 1 వడ, స్పూన్, లోపల చట్నీ ఉంది, మళ్ళీ Siri
చూసారా ఎలా ఉందో అల్లరి, మామూలుగా ఉండదు. ఇంకా ముందు ముందు చాలా ఫన్ ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇక్కడైతే సూపర్ లొకేషన్ అసలుకి, ఆ వాటర్ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడైతే అంతాక్షరి స్టార్ట్ చేసేసాము. బస్ అయితే వెళ్తూ ఉంది. మా పాటికి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నేను చెప్పడం కంటే మీరు చూడడమే చాలా ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కమెంట్ చేయండి. కన్ఫామ్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం ఇలాగ అందరితో బస్సులో ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ కూడా సాంగ్స్ పాడడంలో బిజీగా ఉన్నారు. బస్సులో ఉన్న వాళ్ళమే కాదు, మాతో పాటు ఇంకా 2 బస్సెస్ ఉన్నాయి, ముందు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల మేము వెళ్తూ ఉన్నాము. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే అంటూ ఉన్నా. లలలై లలై లై లలై లలలై లలై లై లలై లలలై లలై లలలా 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 నీవి సెగసెరే సెగసెరే డాన్స్ కాదు బ్రో, డాన్స్ కాదు. ఓ మై గాడ్, అసలు అప్పుడే 2 అవర్స్ అయిపోయింది. ఫైనల్గా అయితే మేము ప్లేస్కి రీచ్ అయిపోయాము. అదే హిడెన్ క్యాస్టిల్. సో చుట్టూ కూడా మనకి చాలా గ్రీనరీగా ఉంది. మన లోపల ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ, బట్ ఈ 2 అవర్స్ ఎలా అయిపోయాయో ఏమో. అసలు చాలా ఫన్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో అయితే కంప్లీట్గా చూసింటే అర్థమై ఉంటుంది కదా. సో ఒకళ్ళు సాంగ్స్ పాడితే, ఒకళ్ళు డ్యాన్స్ వేస్తే, ఒకళ్ళు జోక్స్ వేస్తే, అసలు ఉండాలి ఇలా ఫన్ గ్యాంగ్ అనేది ఉంటేనే మనకి మంచి టైంపాస్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మరి మీకేమైనా బెస్ట్ ట్రిప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు మొత్తం కూడా చూసారా, ఇదంతా సరే కోటలాగా అనిపిస్తుంది. బట్ వీళ్ళు అలాగా కన్స్ట్రక్ట్ చేశారు, ఒక రిసార్ట్ లాగా. సో మాకంటే కొంతమంది వచ్చారని చెప్పా కదా, ఆ బస్సెస్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాయి. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. షామీర్పేట. మీకు
మీకు ఒక డౌట్ రావచ్చు, మేమేమైనా అమౌంట్ పే చేసామా ఆఫీస్ వాళ్ళకి అని. నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము మొత్తం 1 రూపీ కూడా మేము ఏం పే చేయలేదు. మా ఆఫీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అవుటింగ్కి తీసుకెళ్తారు ఆఫీస్ వాళ్ళని అందరినీ కూడా. సో ఆ అవుటింగ్లో నేను వెళ్ళిన ఫస్ట్ అవుటింగ్ ఈ హిడెన్ క్యాస్టిల్. ఇట్లా పెట్టి అందరూ తింటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ విజిట్ చేసేది మనము ఈ ప్లేస్నే. ఇక్కడైతే మాకు కొన్ని జ్యూసెస్ అలా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా ఆఫీస్ వాళ్ళే ముందు సెటప్ చేసి ఇక్కడ ప్లాన్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాలి కాబట్టి అందరం వెళ్తూ ఉన్నాము ఇక్కడ. అండ్ చుట్టూ కూడా వాటర్ మౌంటైన్స్ లాగా అలా పెట్టారు. అండ్ క్లీనింగ్ కానీ అండ్ చుట్టూ గ్రీనరీ కానీ ప్లెజెంట్గా ఉంది అసలుకి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాన్ వెజ్ కన్నా గట్టి వైరల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడు రావద్దు ఇక్కడ, బాగాలేదు కదా. మాట్లాడి గట్టిగా అదేం చెప్తున్నాను. ఇక్కడ మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా, ఆ డోర్ అయితే ఓపెన్ చేయడం లేదు. ఓపెన్ చేయాలి అంటే మా అరుపులు అంత గట్టిగా ఉండాలంట. సో దానికోసం ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. సో ఇప్పుడైతే ఎలా అరుస్తారో చూడండి, ఆ డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయో చూడండి. అంటే ఫస్ట్ ఫస్ట్ కుడికాలు పెట్టాలండి. అందరూ కుడికాలు పెట్టాలండి. ఛానల్ పేరేంటి? గట్టిగా అరిచారు అంతే జోస్ కావాలి, ప్రతి ఒక్కరి నుండి కావాలి, కోఆర్డినేషన్ అందరి తరఫున రావాలి. సో ఒక యూనిక్ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, అదే వర్డ్ ని కంటిన్యూగా షౌటింగ్ చేయండి. మీరు షౌటింగ్ మధ్యలో ఆపేస్తే మా వాళ్ళు గేట్ మధ్యలో ఆపేస్తారు, అది టాస్క్. ఓకే, ఆర్ యు రెడీ? yes. రెడీ అండ్ మైక్ కమ్ 3 2 1 గో. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జీస్పాన్ అమ్మ. అరే వాళ్ళకి ఫుడ్ పెట్టకండి. అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ
Ready on my count. 3, 2, 1, go. ఫైనల్గా జీస్పాన్ వాళ్ళ అరుపులకి డోర్స్ ఎలా ఓపెన్ అయ్యాయో చూసారా? ఇదైతే ఎలా ఉందంటే బాహుబలి టైప్లో అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ఏమిటో కానీ. సో ఫైనల్గా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. బయట అయితే సమ్మర్ కదా, చాలా అంటే చాలా హీట్ ఉంది, చెమటలు కారుతున్నాయి ఒక్కొక్కళ్ళకి. కొంచెం డ్రింక్ ఇచ్చారు కాబట్టి తాగుతూ అలా వెళ్తూ ఉన్నాము లోపలికైతే. లోపల ఇంకా చాలా ఉన్నాయి, వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అండ్ ఇక్కడికి ఎవరైనా ఏమైనా ఫంక్షన్స్ కానీ అలా ప్లానింగ్ ఉంటే మంచి ప్లేస్ అని చెప్పు. సో లోపలంతా చూస్తూ ఉంటే ఏదో రాజు కోటలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుందా లేకపోతే కట్టడం ఇలాగే కట్టారు మరి ఏంటో తెలియదు. మీరు ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఈ ప్లేస్ని చెప్పండి. ఫస్ట్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఆడిటోరియం 1లోకి. సో ఇక్కడికి లోపలికి వెళ్ళగానే మాకు ఫస్ట్ కండక్ట్ చేసిన షో ఏంటి అంటే మ్యాజిక్ షో. సో దానికి ఒక మ్యాజిక్ అతను ఇక్కడికి పిలిపించి ఇలాగ వీళ్ళు ఈ హిడెన్ క్యాస్టిల్ వల్లే ఇవన్నీ కూడా సెటప్ చేస్తారనుకుంటా. ఆడిటోరియంలోకి అయితే వెళ్తున్నాము. సో ఆడిటోరియం అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంది అసలుకి. అండ్ లోపల కూడా చూసారా, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి ఓల్డెన్ డేస్లో ఎలా కడతారో అలా ఉంది. అండ్ ఈ మ్యాజిక్ షో పర్సన్ అయితే రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మ్యాజిక్ షో చూపిద్దామా అని. మేమందరం కూడా సిట్టింగ్ అవుతున్నాము, అలా డిస్కషన్ అనమాట. సో Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom boom. మ్యాజిక్ షో అయితే చాలా బాగా జరిగింది. నేనైతే సాంగ్స్ యాడ్ చేస్తే కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను కట్ చేసేసాను. బట్ మ్యాజిక్ షో అయితే చాలా బాగా జరిగింది, చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మేమైతే ఇప్పుడు గార్డెన్ ఏరియాకి వచ్చేసాము. కంప్లీట్ మనం బయటకు వచ్చేస్తే ఈ గార్డెన్ ఏరియా కనిపిస్తుంది. అండ్ చుట్టూ కూడా మనకి చెట్లు చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. స్వచ్ఛమైన గాలి అనేది ఇక్కడ పీల్చుకోవచ్చు అనే ఫీలింగ్ అనిపించింది ఎప్పుడు మనం ఆ సిటీ లైఫ్స్లో ఉండి. అండ్ ఇది హిడెన్ క్యాస్టిల్ వచ్చేసి మనకి చాలా అవుట్స్కట్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఈ గార్డెన్ ఏరియాలో చూసాము. మా హెచ్ఆర్ వాళ్ళైతే కొన్ని గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. Musical chair, we have added dandiya to it. So while moving around the circle, you
సో ఇక్కడైతే మాకు మ్యూజికల్ చైర్స్కి అన్నీ కూడా అరేంజ్ చేసేసారు. అందరికీ కూడా స్టిక్స్ కూడా ఇచ్చారు. కోలాటం లాగా డాన్స్ వేస్తూ ఈ మ్యూజికల్ చైర్స్ ఎంజాయ్ చేయాలని చెప్పి. సో మేమందరం కూడా సాంగ్స్ కూడా పెట్టారు. సాంగ్స్తో పాటు పెడితే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను సాంగ్స్ రిమూవ్ చేసేసాను. సాంగ్స్ పెట్టి ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నాం అందరం కూడా. మాతో పాటు హెచ్ఆర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ చుట్టూ చూడండి చాలా అంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఈ మ్యూజికల్ చైర్స్ ఏమో కానీ ఎండ మాత్రం చంపేస్తుంది అసలకైతే. చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ మ్యూజికల్ చైర్స్ అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము. అండ్ సాంగ్స్తో డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నాము. మ్యూజికల్ చైర్స్ కంటే ముందు కూడా ఒక గేమ్ పెట్టారు, బ్లైండ్ ఫోల్డ్ పెట్టినప్పుడు నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అప్పుడైతే ఈ గార్డెన్లో అక్కడక్కడ మనకి గిఫ్ట్స్ పెట్టారు. ఆ గిఫ్ట్స్ని ఎవరికైతే కళ్ళకు గంతలు కట్టేస్తారు కదా అందరికీ కూడా, వాళ్ళందరూ కూడా జస్ట్ నార్మల్గా వెళ్తూ ఆ గిఫ్ట్స్ని ఫైండ్ అవుట్ చేసేసుకుంటే అది గిఫ్ట్ వాళ్ళకే. సో అలాగే నాకైతే ఒక 3 గిఫ్ట్స్ అయితే నాకు వచ్చాయి. సో మాదంతా ఒక టీము. ఆ టీంలో మేమందరం కూడా 37 గిఫ్ట్స్ని మేము కలెక్ట్ చేసాము. సో అందులో 3 అందరం కూడా తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా ఫన్ కూడా ఉన్నింది ఆ గేమ్ అయితే ఈ మ్యూజికల్ చైర్స్ కంటే కూడా. సో అందరం అయితే ఇలాగా ఈ మ్యూజికల్ చైర్స్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కంటిన్యూగా చూసేయండి. ఇక్కడ మాకైతే జస్ట్ గేమ్స్ ఆడించడమే కాదు, దానికి గిఫ్ట్స్ కూడా మా వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇలాగా ఉండాలనిపిస్తుంది కొన్ని టైమ్స్. మనకి జాబ్ ఒక్కటే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మెమరీస్ ఇలాగ ఎంజాయ్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. లైఫ్ అనేది ఓన్లీ జాబ్ ఒక్కటే కాదు, అన్నీ ఉండాలి కాబట్టి. సో కొన్ని కంపెనీస్ ఇలా కొంచెం ఎంప్లాయీస్ని సపోర్ట్ చేసి వాళ్ళకి కూడా కొంచెం మెమరీస్ని ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది, కంపెనీకి బాగా అనిపిస్తుంది. కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు. సో ఈ మ్యూజికల్ చైర్స్లో ఆల్మోస్ట్ చాలామంది అవుట్ అయిపోయారు. మేమైతే ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మెయిన్ సాంగ్స్ పెట్టారు కాబట్టి అందరూ కూడా కోలాటం వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ ఎప్పుడు మ్యూజిక్ ఆపేస్తారు అని చెప్పి చైర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా హెచ్ఆర్స్ ఏమో వెళ్ళండి, చైర్స్ కోసం వెయిట్ చేయకండి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. జూమ్ చేస్తా, మా వాళ్ళు తీస్తాను. ఇంతేనా? ఇంకా ఇక్కడ ఏం లేదా? ప్రెస్ బటన్ ఏం లేదా? కెమెరా ఇది అది ఆన్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, జూమ్ కదా చేస్తున్నారు. హే గాయ్స్, దిస్ ఆర్ యూఐ ప్రాక్టీస్ టీమ్. హాయ్, వ్లాగ్ స్టార్ట్ ఆ ఛానల్లో. ఏ విజయక్క వ్లాగ్ అక్క. ప్రేమ టమాటా పప్పు, పన్నీర్ పప్పు ఇది. అది 700 పన్నీర్ ఫైనల్గా అందరం కూడా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడైతే బాగా ఆకలేస్తుంది. ఫుడ్ కోర్ట్లోకి అయితే వచ్చేసాము. ఫుడ్ అయితే మాకు చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి, తిన్న వాళ్ళకి తిన్నన్ని ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్ 2 కూడా ఉన్నాయి. వెజ్ వాళ్ళకి వెజ్. సో అలా సింపుల్గా
కంప్లీట్ చేసేసుకొని గులాబ్ జామ్స్ అయితే తినేస్తున్నాము. సో ఇక్కడంతా మా బ్యాచ్ మొత్తం కూర్చున్నాము ఒక బెంచ్ అయితే. అండ్ ఇక్కడైతే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫుల్గా తినేసాంగా అందరము. దాన్ని అరిగించడానికి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట, అవి చూద్దామని చెప్పి వచ్చేసాము. అందరం కూడా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే మనకి జిప్ లైన్ ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అయితే అన్నీ కూడా ట్రై చేశాను. వీళ్ళు అబ్బాయిలు అయితే ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే ఒక గ్రౌండ్ ఉందంట, సో అందులోకి వెళ్తూ ఉన్నాం అందరం కూడా. సో మిగతా బ్యాచ్ అందరూ కూడా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయారు. దానికోసం మనము సపరేట్గా క్లాత్స్ అయితే తీసుకెళ్ళాలి. అక్కడైతే మనకి ఏం అవైలబుల్ ఉండవు. ఇన్ కేస్ మనకు ఆ స్విమ్మింగ్ పూల్ క్లాత్స్ లేకపోతే అలో చేయడం లేదు. సో వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు అయితే తీసుకెళ్ళండి, ఎక్స్ట్రా పెయిర్. అండ్ ఇక్కడైతే మా వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నారు. సో మేము వాళ్ళతో పాటు అలా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారా, ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇది యాక్చువల్గా అయితే. ఇక్కడైతే వీళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో నేను అలా వెళ్తూ ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం పదండి. హిడెన్ క్యాస్టిల్లో ఇంకా ఏమేమి ఉన్నాయో హిడెన్ ప్లేసెస్ మీకు జస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. చుట్టూ కూడా మనకి లొకేషన్ ఎలా ఉందో. అండ్ మీరు ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో అందరు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారు బాగా. నేను ఇప్పుడైతే ఇక్కడ జిప్ లైన్ ఉంది. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ట్రై చేయబోతున్నాను ఈ జిప్ లైనరు. అండ్ నాకైతే చాలా భయము. నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ ట్రై చేయలేదు అసలు. సరే ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము. అండ్ అలాగే జిప్ లైన్ అనేది మనకి లెంత్ ఏం ఎక్కువ లేదు, అందుకే నేను జస్ట్ 2 minutesే కదా అని చెప్పి సాహసం చేస్తున్నాను. మా వాళ్ళైతే ఆల్రెడీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో డాన్సులు స్టార్ట్ చేసేసారు, చూస్తున్నారా. సో మాకు కూడా ఈ జిప్ లైన్ అయిపోగానే మనం కూడా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడైతే మా జిస్పాన్ బ్యాచ్ అంతా వెయిటింగ్ 1 by 1 ఈ జిప్ లైన్ స్టార్ట్ చేయడానికి. నేనైతే ఇప్పుడు ఈ జిప్ లైన్ వెళ్ళిపోయిన తర్వాత మనము డ్రెస్ చేంజ్ చేసుకొని మనం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోదాము. ఫైనల్లీ వెళ్తున్నాను. మనకి అటు సైడ్ ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు మనల్ని స్టాప్ చేయడానికి. సో భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే ఎక్కాక అర్థమైంది, ఓ ఇంతేనా అనే ఫీలింగ్ అనిపించింది. బట్ అప్పటి వరకు చాలా భయం ఉండే, మధ్యలో ఎక్కడైనా పడిపోతామేమో అనే ఫీలింగ్ అనిపించింది. బట్ ఇదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, రెయిన్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రెయిన్ డ్యాన్స్ వీడియోస్ అయితే నేను విత్ సాంగ్స్ పెట్టలేను కాబట్టి మీకు కావాలంటే షార్ట్ వీడియోస్ అయితే నేను విత్ సాంగ్స్ పెట్టాను, చూడండి. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దది ఇక్కడైతే. అండ్ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నేను ఎప్పుడైతే చిన్నగా స్లోగా వాటర్లోకి అయితే దిగాను. సో ఇక్కడైతే మేమైతే అంత షూట్ చేయలేదు, ఎందుకంటే వాటర్లో ఎంజాయ్ చేస్తాం కదా, మొబైల్తో మనం పట్టుకొని చూడలేం కాబట్టి. అండ్ కొన్ని అయితే షూట్ చేశాను, ఇలా జారుకుంటూ పైనుంచి వస్తూ ఉంటే. సో చాలా బాగా అనిపించింది. అండ్ చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇలాంటివైతే. అండ్ వాళ్ళు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్, ఆ రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో మేమందరం కూడా బ్యాచ్లు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎక్కిందే ఎక్కుతూ వాటర్లోకి దూకుతూ డ్యాన్స్లు వేస్తూ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి కాబట్టి. సో అందుకనే
అంటే నేను హిడెన్ క్యాస్టిల్లోనే ఫస్ట్ టైం నేను ఇలాగా స్విమ్మింగ్ పూల్లో కూడా దిగడము. ఇంతకుముందు మేము వేరే ప్లేస్కి వెళ్ళున్నాము, అక్కడైతే నేను ఈ స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగలేదు. వాటర్ అయితే చాలా గలీజ్గా ఉంటాయి కదా, సో అలా అనిపించి నేను దిగలేదు. బట్ ఓకే, అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఓకే ఫైన్ అనుకోండి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని. బట్ తర్వాత అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాము అని. చాలామందికి వాటర్లో ఆడుకోవడం అంటే ఇష్టం కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఇలాగ చూసారా అలా దూకుతున్నారు ఒక్కొక్కళ్ళు. సో చాలా ఫన్నీగా అనిపించింది. బెస్ట్ మెమరీస్ అని చెప్పొచ్చు ఇలాగ అవుటింగ్ విత్ ఆఫీస్ వాళ్ళతో. అది కూడా ఆఫీస్ మొత్తము అన్ని బ్రాంచెస్ వాళ్ళు, లైక్ హెచ్ఆర్ టీం వాళ్ళు, డెవలపర్స్, క్యూఏ టీం మొత్తం అంతా ఓవరాల్ కంపెనీ మొత్తం అవుటింగ్ అంటే ఇంకా ఎలా ఉంటుందో మీరే చెప్పుకోండి. అసలుకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇలాంటివి అప్పుడప్పుడు ఉంటేనే మనం కూడా కొంచెం బాగా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతాము. ఇక్కడైతే ఇంకా డ్యాన్స్లోకి వచ్చేసాము. రెయిన్ డ్యాన్స్లోకి ఒక్కళ్ళు కూడా మాకు డ్యాన్స్ రాదు, ఏదో డ్యాన్స్ వేస్తూ ఉన్నాము, సాంగ్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అలాగా. సో మీకు ఈ వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను షార్ట్స్లో పెడతాను విత్ సాంగ్స్తో. ఏ సాంగ్స్కి మేము డాన్స్ చేసామో ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అన్నీ కూడా మేము సిగ్నల్స్ స్టెప్స్ వేసాం కాబట్టి మేబీ మీరు కనుక్కుంటారు అనుకోవచ్చు. సో అందరం కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. మామూలు ఎనర్జీ కాదు, ఒక్కొక్కళ్ళకి సాంగ్స్ అంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. సో ఫైనల్గా అయితే స్విమ్మింగ్ పూల్ అందరూ ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours అలా ఉండి ఉంటాము వాటర్లో అయితే. సో అందరూ కూడా వెళ్ళిపోయారు, చాలామంది లేరు కదా చూస్తున్నారా. ఫస్ట్ అయితే ఫుల్ ఉన్నారు అసలు స్విమ్మింగ్ పూల్లో. సో ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా అంటే, మా కోలీగ్ ఒక అబ్బాయి వీడియో తీస్తున్న అమ్మాయిని కావాలని స్విమ్మింగ్ పూల్లోకి తోసాడు. ఆ అమ్మాయి వాటర్లో పడింది. సో అదే అరుస్తూ ఉన్నాను, తోసేస్తున్నాడు అని చెప్పేసి. సో అలాగా అయింది మొత్తానికి స్విమ్మింగ్ పూల్లో మా ఎంజాయ్మెంటు. సో ఇప్పుడైతే మనము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గార్డెన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మాకు ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది. చూసారా క్లైమేట్ ఎలా ఉందో అసలుకైతే. అండ్ ఇప్పుడు మాకు కొన్ని స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వేరే వాళ్ళ టీం ఎవరిదో, వేరే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అనుకుంటాము. సో తాళ్ళు లాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మాతో పాటు ఆ రోజు చాలామంది టీమ్స్ కూడా వచ్చాయి, అంటే చాలా వేరే ఫ్యామిలీస్ కానీ అండ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చేసారు. అలాగా ఇది చాలా పెద్దది ప్లేస్ కూడా, చాలా చాలా అంటే ఫ్రీగా అనిపిస్తూ ఉంది. మాకైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. మరి ఏం స్నాక్స్ పెట్టారో ఏంటో వీడియో చూడండి. సో వీళ్ళైతే చాలా గట్టిగా అరుస్తూ ఉన్నారు ఈ తాడు లాగుతూ. సో ఇలాంటి కూపన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు, అవుట్ సైడ్ వాళ్ళకి అలో లేకుండా. ఈ స్లిప్ చూపించే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇలాగా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. దానికైతే మాకు ఇక్కడ బజ్జీలు అండ్ టీ, బిస్కెట్స్ అయితే అరేంజ్ చేశారు. తినేసాం అందరం కూడా. ఫైనల్గా అయితే బై చెప్పే టైం అయితే వచ్చేసింది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండకండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, చాలా ఫన్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఫైనల్ అయితే మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్ళండి. బాయ్ బాయ్.